ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. దేశంలో వరకట్న వేధింపుల చట్టాన్ని దుర్వినియోగం చేసేటువంటి ప్రవృత్తి మహిళల్లో రోజు రోజుకి పెరుగుతోందని అభిప్రాయపడ్డారు సుప్రీంకోర్టు జస్టిస్ బివి నాగరత్నం. ఎందుకని దేశంలో ఇలాంటి చట్టాలని దుర్వినియోగం చేస్తున్నారు? గతంలో 498A, ఆ తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఇప్పుడు వరకట్న వేధింపుల నిరోధక చట్టం. వెరీ లేటెస్ట్గా అతుల్ సుభాష్ కేసుకి సంబంధించి ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని జస్టిస్ నాగరత్న ఇలాంటి కామెంట్స్ చేశారు. యాక్చువల్గా ఏం జరుగుతోంది? ఇందుకోసమే పురుష కమిషన్ ఉండాలని గత కొన్నేళ్లుగా వాదిస్తున్నటువంటి ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ మనతో పాటుగా ఉన్నారు. ఆజాద్ గారు, నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో గతంలో మనం ఇలాంటి కేసులన్నీ రివర్స్గా ఉన్నాయి కాబట్టి మహిళా కమిషన్ అనేది వచ్చింది, మహిళల కోసం ప్రొటెక్షన్ కోసం బోల్డ్ అన్ని చట్టాలు వచ్చాయి, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది వచ్చింది. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ రివర్స్ అయిపోయినట్టున్నాయి. పురుష హక్కుల కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి, పురుషులు బాధితులుగా మిగులుతున్నారని స్వయంగా సుప్రీంకోర్టు జస్టిస్ చెప్పడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇది ఒకటండి, ప్రజల్లో మార్పు చాలా వచ్చిందండి. పూర్వం రోజుల్లో ఏంటంటే స్త్రీలు అణగారిన వర్గము, అలాగే వంటింటి కుందేలు అని ఇట్లా రకరకాల వచ్చాయి. ఇది 80s దశకంలో, 80వ దశకంలో. సో ఆ క్రమంలో ఏంటంటే మహిళల పైన అప్పుడు అత్యాచారాలు కానీ, తర్వాత మహిళల పైన అనేక రకాల ప్రాబ్లమ్స్, వరకట్న వేధింపులు కానీ జరిగేవి. జరిగినప్పుడు తర్వాత 498A అనేది ఒక అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి తీసుకురావడం జరిగింది ఐపీసీలో, ఇండియన్ పీనల్ కోడ్లో. దాని ప్రకారం ఏంటంటే ఎవరైనా సరే భర్త కానీ భార్యను కనుక వేధించినట్లయితే, భర్త తరపు బంధువులు వేధించినట్లయితే 2 years వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయండి. సో అప్పుడు వరకట్నం సావులు కూడా చాలా జరిగేవి. సో ఇప్పుడు మారిపోయిందండి, కాలం మారిపోయింది. సమాజానికి అనుగుణంగా ఏమవుతుందంటే అది చివరికి రివర్స్ అయింది. అవి ప్రతి మహిళ చేతిలో అది అస్త్రాలుగా మారిపోయింది. సో ఇప్పుడు ఆర్టికల్ 14, భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ప్రకారం మనం చూసుకుందాం. దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా, చట్టం ముందు అందరూ సమానులే. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఒకవేళ ఒక భార్య భర్తను వేధించినప్పుడు, భర్త వెళ్ళి ఏం కేసు పెట్టాలి? లేదు, చట్టంలో అలా లేదు. ఇప్పుడు ఒక భార్య వెళ్ళి భర్త నన్ను భార్య కొట్టింది, నా పిల్లం కొట్టిందని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే నవ్వే పరిస్థితి ఉంది. అదొరకు ఒక వీడియో కూడా వైరల్ అయింది. ఎక్కడికైనా వెళ్ళినా కూడా పరిస్థితులు ఏమి లేవు అనమాట. కనీసం పిలిచి మందలించే స్థితిలో కూడా లేదు. అలాగే పిలిచి ఆమెను ఇట్లా కౌన్సిలింగ్ ఇచ్చే స్థితిలో కూడా ఈరోజు లేదు. ఈరోజు చాలామంది పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నారు మేడం. ఎందుకంటే మా దగ్గరకు వచ్చి అనేక మంది వస్తుంటారు భార్య బాధితులు. చాలా మంది కుర్రోళ్ళు, చిన్న కుర్రోళ్ళు అండి, 25 years 35 years వాళ్ళు వస్తుంటారు. ఇట్లా అరెస్ట్ చేసింది, ఇది చేసింది అని చెప్పేసి. ఇంకొకటి, భారతదేశంలో అడాల్టరీ గుర్తుపెట్టుకుని, అడాల్టరీ అంటే వ్యభిచారం అనేది నేరం కాదు. సో దాని ద్వారా అనేక సంసారాల విషయంలో అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అలాగే ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయింది ఈరోజు. ప్రతిదీ కూడా మనకి అప్డేట్ అయిపోతూ ఉంది. ఇదివరకు కమ్యూనికేషన్ ఎలా ఉండేది? ఒక మహిళతో కానీ ఒక పురుషుడితో కానీ కమ్యూనికేషన్ అవ్వాలి అంటే చాలా కష్టమైన వ్యవహారం. కానీ ఇప్పుడు కమ్యూనికేషన్ ఏం లేదు, జస్ట్ ఎక్స్చేంజ్. ఎక్కడ ఆటోమేటిక్గా చాలా డేటింగ్ వెబ్సైట్లు అనేవి రకరకాలు వచ్చేసినాయి. ఎంతో అన్ని పురుషుల మధ్య మహిళల మధ్య కొన్ని అక్రమ సంబంధాలకు దారి తీయడానికి ఎన్నో ప్లాట్ఫామ్స్ ఈరోజు కనబడతా ఉన్నాయి. సో ఇలాంటి అవకాశాలు కూడా దొరుకుతూ ఉన్నాయి. అలాగే తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా విస్తృతంగా మహిళలకు వచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వేరే మెట్రో నగరాలకు వెళ్ళిపోవటం, అక్కడ ఇంకా లావిష్ జీవితానికి అలవాటు పడటం, ఇవన్నీ ఉన్నాయి. అలాగే మైక్రో ఫ్యామిలీస్కి ఏవైతే ఉన్నాయో అది ఎక్కువ పెరగటం, ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవటం, ఇవన్నీ ఒక కారణం అయితే, ఇంకోటండి ఏదైతే ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఈ చట్టాలు మహిళల చేతిలో అంతకుముందు కూడా, ఇప్పుడేనే కాదు, గతంలో కూడా సుప్రీంకోర్టు వారు చాలాసార్లు వ్యాఖ్యానించడం జరిగింది. 498 అనేది మహిళల చేతిలో ఆటమాము లాంటిదని చెప్పేసి, ఇది చాలా మిస్యూజ్ అవుతుందని చెప్పేసి, దానికి సంబంధించి చాలా రైట్స్, మేల్ రైట్స్ కానీ వేరే ఉమెన్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చాలా మంది పోరాడిన వాళ్ళు ఉన్నారు. అత్త తరపున, ఆడబిడ్డ తరపున. ఒక పెళ్లి జరిగితే అత్తగారిని సంబంధం లేకుండా అరెస్ట్ చేయడం, 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వారిని మంచం మీద ఉన్న వాళ్ళు కూడా అక్యూజ్డ్గా చేయటం, అసలు వాళ్ళ సంబంధాలు ఉండవు. అలాగే ఆడబిడ్డ ఎక్కడో పెళ్ళి అయిపోయి ఆమె ఎక్కడో ఉంటుంది, విదేశాల్లో ఎక్కడో ఉంటుందండి. ఇప్పుడు పెళ్ళి అయిపోయి ఎక్కడో ఉంటుంది, 10 years 12 years 13 years 15 years ఎక్కడో ఉంటుంది. కానీ ఆమెను కూడా తీసుకొచ్చి పెట్టడం, అలాగే ఆడబిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్తను పెట్టడం, ఈ రకంగా దీన్ని మిస్యూజ్ జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే అతి ముఖ్యమైన బాధాకరమైన అంశం ఏంటంటే అండి, మెయింటెనెన్స్. ఈమె నెలకు 40,000 50,000 లక్ష రూపాయలు సంపాదిస్తుంది. ఇది కాకుండా మళ్ళీ భర్త పైన కేసు ఫైల్ చేసిన సందర్భాలు మేము చూసాం. అతను ఏదో నెలకు 1,00,000 రూపాయలు అతనికి వస్తే ఈమెకు 1,00,000 వస్తాయి, ఈ 1,00,000 ఎంజాయ్ చేస్తుంటుంది. ఆ 1,00,000 మళ్ళీ తిరిగి అదే, ఇప్పుడు ఉదాహరణకు మెయింటెనెన్స్ వేసినప్పుడు కోర్టు వాళ్ళకి 20,000 30,000 మెయింటెనెన్స్ ఇచ్చినప్పుడు అదే డబ్బులతో తిరిగి కేసు కొట్లాడుతున్నారు.
అంటే ఇది ఒక లీగల్ టెర్రరిజం లాగా ఏర్పడిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు మామూలు కేసు ఖర్చులు, కోర్టు ఫీజు, లాయర్ ఫీజు ఇవన్నీ మొత్తం మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అది భర్త ఇచ్చే డబ్బులతోనే న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. సో ఇది రకమైన ప్రాబ్లం అయిపోయింది. అలాగే పురుషుడు ఈరోజు పెళ్లి చేసుకోవడం చాలా భయపడుతున్నారండి. ఎలాంటి హక్కులు లేవు, మెయింటెనెన్స్ విషయంలో ఏమీ లేదు. అలాగే పురుషుడు ఎక్కడికైనా వెళ్ళాలి, ఇంకోటి పెళ్లి చేసుకునే అవకాశాలు లేవు. ఎందుకంటే మన భారతదేశంలో 490 బైగామి చట్టం ఒకటి ఉంది కదా, అదే ముస్లిమ్స్కి అది లేదు. నలుగురు వరకు హ్యాపీగా నిరభ్యంతరంగా మ్యారేజ్ చేసుకోవచ్చు. మన దాంట్లో వచ్చేసరికి ఓన్లీ హిందువులు ఒక భార్యను మాత్రమే కలిగి ఉండాలి, ఒక భర్తను మాత్రమే కలిగి ఉండాలి. ఇది ఒకటి వెసులుబాటు అయిపోయింది. ఈ వెసులుబాటు లేదు, అవకాశం లేదు. ఇంకొకటి చేయడానికి కూడా అవకాశాలు లేవు. కంపల్సరీ డైవర్స్ తీసుకోవాలి. ఈ డైవర్స్ తేలాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది కోర్టులో? కనీసం 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు పడుతుంది ఇక్కడే. అక్కడి నుంచి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళేసరికి ఎన్ని నెలలు పడుతుందో తెలియదు. అక్కడి నుంచి సుప్రీంకోర్టు 20 సంవత్సరాలు పట్టినాయి, జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. సందర్భంలో ఒక పురుషుడు పెళ్లి చేసుకున్నాడంటే నరకమే అతనికి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు కనపడతా ఉంది. నేను అందరిని అన్నండి, నేను ఎక్కువ శాతం జనరలైజ్ చేయట్లేదు, అనకూడదు, తప్పది. అందరు నేను ఎట్లా అంటాను అది కాదు, ఎక్కువ శాతం జరిగేది మా దగ్గరకు వచ్చిన అంశాలు ఇప్పుడు సుప్రీంకోర్టు వారు వ్యాఖ్యానించింది. నేను అతుల్ సుభాష్ అన్న పిల్లవాడు, అవును, బెంగళూరుకు చెందినటువంటి సాఫ్ట్వేర్ సబ్జెక్ట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తాను నేను. మెన్స్ 2 అని చెప్పి ఇప్పుడు మెన్ రైట్స్ గురించి ఇప్పుడు ఈరోజు అందరూ పోరాడుతూ ఉన్నారు. అది అంటే అతను 27 పేజీలు ఎంతో పెద్దది రాసి ఏం జరిగింది అన్ని కేసులు వివరంగా 20 నిమిషాల సేపు వీడియో కాల్ చేసుకొని అంతలా. అంటే ఇక్కడ అతను ఏమంటాడంటే నా చావు పరిష్కారం కాదు, 10 మందికి తెలియాలి, ఒక ఉద్యమంగా స్టార్ట్ అవ్వాలని చెప్పేసి అతను చాలా బాధ కలిగించే అంశాలు. దాంట్లో మహిళలు ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈరోజు. అలాంటి సంఘటన జరిగిన మహిళలు ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నేను అనేది ఏంటంటే ఎక్కువ మిస్యూజ్ అవుతున్నాయి తప్ప అందరిని మనం అట్లా అంటాం. అందులో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇంకో వ్యాఖ్య కూడా చేసింది. ఇప్పుడు వరకట్న వేధింపుల చట్టానికి సంబంధించి కొన్ని అనవసరమైనటువంటి కేసులు కూడా ఉన్నాయి, ఫస్ట్ వాటిని నియంత్రించిన తర్వాతే ఈ కేసును టేకప్ చేయండి అని. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అతుల్ సుభాష్ కేసుకి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి జడ్జిలు, జిల్లా మెజిస్ట్రేట్లు కూడా డబ్బులు డిమాండ్ చేశారు. 3 కోట్లు ఇస్తే సెటిల్ చేసేస్తాము అనే ఒక మాట అన్నారు అనేది. సో ఇందులో లూప్ లాగా ఉంది, ఒక్కొక్కటి అందులో చైన్ లాగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏం జరగాలంటారు యాక్చువల్గా? అదేనండి, చట్టాల్లో మార్పు రావాలండి. ఇప్పుడు అంతకుముందు 498A ఉండేది, ఇప్పుడు 85 బిఎన్ఎస్ అయిందిలేండి. 498Aలో మేము 498B కూడా పెట్టాలని చెప్పి నేను చాలా సంవత్సరాలు డిమాండ్ చేస్తా ఉన్నాను. అంటే భర్త కూడా బాధితులు అయినప్పుడు కంప్లైంట్ ఇస్తే తీసుకోవాలి, కనీసం కౌన్సిలింగ్ అని ఇవ్వాలి, కొంచెం దానికి సంబంధించిన ఉండాలి. అలాగే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ సెక్షన్ 3 and 4 ఉందండి. దాని ప్రకారంగా మహిళ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఎవరు కూడా డౌరీ తీసుకోవట్లేదు, అసలు ఆడపిల్ల దొరకట్లేదు ఓపెన్గా చెప్పాలంటే. అసలు మహిళలకి ఇప్పుడు చాలా మంది అవకాశాలు ఉన్నాయి, చాలా మంది ఎదురు డబ్బులు మేము చేసే క్లయింట్లు కానీ ఎక్కువ మంది చూస్తూ ఉన్నాం. అంటే నేను అందరిని కాదు, ఎక్కువ శాతం అని చెప్తాను. ఆ డబ్బులు ఎదురిచ్చి వివాహం చేసుకున్న వాళ్ళు బోలు మంది ఉన్నారు. 20 లక్షలు 30 లక్షలు ఎదురు కట్నం ఖర్చు పెట్టుకుని చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాకుంటే అలాంటి కేసులు బయటికి రావట్లేదు. అలాంటి సందర్భాల్లో చెప్పడానికి అవకాశాలు లేవు. ఏ వ్యక్తి కూడా వచ్చి చెప్పుకోడు కదా, అవి దొరకవు. అలాగే ఆ మహిళలకి గోల్డ్ కొనిచ్చినప్పుడు ఆ మహిళలు ఆ గోల్డ్ తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి నేనే నా గోల్డ్ తీసుకున్నాను చెప్పి రివర్స్ కేసులు పెట్టిన సందర్భాలు మేము చూసాం. సో ఇవన్నీ అంటే డొమెస్టిక్ వైలెన్స్ ఒకటి వచ్చిందండి, దాని ద్వారా అదొక ప్రాబ్లం అయిపోయింది. 498 ఒకటి ఉంది, చూడండి ఇన్ని చట్టాలు. అదే కాక డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ సెక్షన్ 3 and 4 అది ఉంది. ఇదే కాకుండా మెయింటెనెన్స్ ఒకటి ఉంది, తర్వాత డైవర్స్ ఒకటి వేస్తారు. ఇన్ని రకాల ఒక 5-6 కేసులు ఒక మహిళలు పురుషుల మీద వేసే అవకాశం ఉంది. కానీ ఒక పురుషుడు ఒక దాని మీద కూడా వేయడానికి లేదు. సెక్షన్ 24 హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, దాని ప్రకారంగా ఒక పురుషుడు ఒక మహిళ మీద కేసు వేయొచ్చు, ఇది మెయింటెనెన్స్ కేసు మాత్రం వేయొచ్చు. అది కూడా ఏంటంటే తనను తాను పోషించుకోలేని ఒక పురుషుడు, ఇది దయచేసి ఇది అందరికి చెప్పండి, తనను తాను పోషించుకోలేని పురుషుడు ఎవరైనా సరే ఉన్నట్లయితే అతను సెక్షన్ 24 కుండా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా భార్య పైన మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. అది ఎప్పుడు కోర్టు వారు అన్ని పరిశీలించి, అది చాలా రేర్ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. నిజంగానే అతను తనను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రం మెయింటెనెన్స్ వస్తుంది. దట్ అది పర్మనెంట్ మెయింటెనెన్స్ కాదు, కేసు పెండింగ్ ఉన్నంత వరకే మెయింటెనెన్స్ ఉపయోగపడుతుంది. అలా కాకుండా 125 CRPC ఉంది, దాని ప్రకారం ఇప్పుడు బిఎన్ఎస్ అయింది అనుకోండి, ఇప్పుడు దాని ప్రకారం అయితే మెయింటెనెన్స్ వేస్తే జీవితకాలం అతను ఇస్తూనే ఉండాలి, ఎప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకున్నంత వరకు. కానీ కొంతమంది మహిళ, ఇప్పుడు ఉదాహరణకి ఒక అమ్మాయి ఉందండి, ఆమె మెయింటెనెన్స్ వేసింది భర్త పైన, భర్త మెయింటెనెన్స్ ఇస్తా ఉన్నాడు, ఆమె ఇంకో పెళ్లి చేసుకుంటే మెయింటెనెన్స్ రాదు, కాబట్టి ఆమె పెళ్లి చేసుకోదు, లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటుంది. ఆజాద్ గారు, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు భర్త నుంచి భరణం తీసుకుంటూనే ఇంకొక పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తూ అట్లాంటి కేసులు కూడా మీ దగ్గరకు వస్తున్నాయి మధ్యన? ఉన్నాయండి, చాలా ప్రాక్టికల్ గా అదే జరిగేది. ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ అనేది నేరం కాదు కదా, మీరు ఆ పాయింట్ అర్థం చేసుకోండి. అలాగే అడాల్టరీ అనేది నేరం కాదు కదా, ఒక మహిళ అడాల్టరీ చేస్తే నేరం లేదు. మనం చాలా కేసులు చేసాం, అక్కడ అంగీకారం, పరస్పర అంగీకారం అనేది ఇద్దరికి ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రముఖ ఫ్యామిలీ కేసు కూడా నేనే చేశాను, 2 కేసులు, అక్కడ మీకు క్లారిటీ వచ్చేసినట్టు 2 అయినాయా. సో ఇక్కడ మెయింటెనెన్స్ వస్తుంది, వచ్చినప్పుడు ఆమె ఏంటిది లివింగ్ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండొచ్చు, లేదా అడాల్టరీ చేస్తూ ఉండొచ్చు. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇతనేం చేయలేడు కదా, ఆమె ఏమీ లేదు కదా, కేసు పెడతానికి లేదు కదా. సో అప్పుడు మెయింటెనెన్స్ ఇస్తూ ఉంటాడు, ఆమె దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
అలా నేను అనేది ఎక్కడో అలాంటి వాళ్ళు ఉన్నారని నేను చెప్తున్నాను. ఇప్పుడు అతుల్ సుభాష్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఉన్నారని నేను చెప్తున్నాను. అవును. కానీ మహాతల్లు ఉన్నారు, అది వేరే విషయం. మహాతల్లులు భర్తను చూసుకుని అది 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 మనకు సంబంధం లేని టాపిక్. కానీ ఈ అతుల్ సుభాష్కి సంబంధించిన విషయంలో అలాంటి వారు ఉన్నారు. ఇంకా ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి వస్తుంటాయి, రెగ్యులర్గా వస్తుంటాయి. చెప్పుకోలేక ఎవరు చెప్పుకోలేక ఇక కొంతమంది అయితే చచ్చిపోతాం. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ అతుల్ సుభాష్ అని ఆయన సూసైడ్ చేసుకున్నాడు. మా దగ్గరికి వచ్చేలో కొంతమంది వచ్చేసి కాలు పట్టుకుంటారు, వచ్చి చచ్చిపోతాను సార్, అది సార్, ఇది సార్ బతిలాడితే వాడికి బాబు ట్రైనింగ్ ఇస్తాను, నేను సైకలాజికల్గా చెప్తాను, పురుషులందరూ కాదు నాయన ధైర్యంగా ఉండాలి అది అని చెప్పి చాలా మందికి చెప్పాను నేను. చాలా మంది చెప్పి ఎన్నిసారి బతుకులు అని చెప్పి. సో ఇప్పుడు అతుల్ సుభాష్ కేస్ బోల్డ్ అన్నిటికీ ఎగ్జాంపుల్గా నిలుస్తోంది. దాన్ని క్రూయల్ కేసుగా కూడా సుప్రీంకోర్టు అనేది అభివర్ణించింది కదా. ఇలాంటి కేసులు పదే పదే అవుతున్నాయి, దేశంలో ప్రతిరోజు పెరుగుతోంది, ఆ ప్రవృత్తి అనేది కనిపిస్తోంది అనుకున్నప్పుడు ఏం జరగాలంటారు? ఒకటండి, చట్టాల్లో మార్పు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకటి, ఇప్పుడు మేము చెప్పినట్టుగా పురుషుల హక్కుల కమిషన్ ఒకటి ఏర్పాటు చేయాలి. నేను ఫస్ట్ కాంచి డిమాండ్ చేస్తాను. పాత వీడియోలు కూడా ఉన్నాయి చూడండి. సాయి కృష్ణ ఆజాద్ మెన్స్ రైట్స్ ఫోరం అని కొడుతూ వచ్చేస్తలేదు. తర్వాత పురుషుల హక్కుల కమిషన్ ఎప్పటి నుంచో నేను ఏర్పాటు చేయమని చెప్పి దాదాపు 10 years నుంచి నేను చెప్తా ఉన్నా, పోరాడుతూ ఉన్నాం. మెన్స్ సంబంధించిన డే ఒకటి ఉంది, మెన్స్ డే ఒకటి ఉంది, November 19th. ఇప్పుడు 18 చేశారు, అంతకుముందు 19 ఉంది. అది విదేశాలు కదా, మన ఇండియాలో సంబంధించి 18 చేశారు అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు 18 నడుస్తుంది ఇక్కడ, మన ఇండియా చెప్తున్నాం. విదేశాల్లో 19 జరుపుకుని 18 నడుస్తుంది. సో ఇది 18 పురుషుల హక్కుల సంబంధించింది నడుస్తూ ఉంది. ఆ రోజు ఎవరికి తెలియదు ఒకటి. తర్వాత ఇంకోటి, పురుషులకు సంబంధించి ఒక వ్యక్తి, మీకు విషయం తెలుసో లేదో, ఒక పురుషుడు రేపుకు గురయ్యాడు జలంధర్లో, పంజాబ్లో. ఏం కేసులు ఏం లేవు. అంటే ఒక పురుషుడు కనుక అతను ఎక్స్ప్లాయిటేషన్ గురైనప్పుడు, లేదా ఏ రకంగా అతను మానసికంగా శారీరక హింసకు గురైనప్పుడు అతను ఏమి చేయలేని స్థితిలో ఉన్నాడు, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు, కోర్టుకెళ్ళి ఏం కేసు పెట్టలేని స్థితిలో ఈరోజు ఉన్నాడు. అక్కడ ఒక నిస్సహాయుడిగా ఉన్నాడు. కేవలం పెళ్లి చేసుకున్నంత మాత్రాన, ఒక పెళ్లి అనే బంధంలో ఆనందాన్ని వెల్లివిరియాల్సిన సమయంలో అతను ఏంటంటే విషగూలికలు మింగాల్సిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఇప్పుడు మనకు తెలుసు అతుల్ సుభాష్ సంబంధించి. అంటే ఇతను అతుల్ సుభాష్ అనే ఆయన దాని విషయాన్ని చక్కగా లైవ్లో పెట్టి 24 పేజీలు రాసి అందరి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. చాలామంది చనిపోయిన కూడా ఉన్నారు, కానీ అది బయటికి రాలేదు. సో అతను అంటే చెప్తున్నాను, చాలామంది చనిపోయి ఏదో అనివార్య కారణాలు డిప్రెషన్కి గురయ్యి మందు అలవాటు చేసుకొని, లేకపోతే ఇంకే రకంగా అలవాటు అయిపోయి అలా చనిపోయిన వాళ్ళు బోలు మంది ఉన్నారండి. అది బయటికి రాలేదు. ఏ సందర్భం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు అతను ఇంటర్నేషనల్, ఇప్పుడు నేషనల్ స్థాయిలో ఇవన్నీ లైవ్ పెట్టి అతను కొంచెం దీన్ని పెద్ద చేశాడు కాబట్టి కొంచెం ప్రజల చర్చ స్టార్ట్ అయింది. మెన్2 అనేది నేను నుంచి స్టార్ట్ అయింది. నేనేమంటానంటే సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు ఈ అతుల్ సుభాష్ చనిపోవచ్చు, లేకపోతే ఇంకోటి XYZ రావచ్చు. ఇప్పుడు ఇలా కాదు కదా, ఆత్మహత్యకి పరిష్కారం కాదు కదా. సో అందుకని ఏంటంటే సరే, అతను మానసిక స్థితి మనకు తెలియదు, మాకు అవసరం కూడా లేదు. నేనేమంటున్నాను, ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు మేల్కొని దీని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఈ చట్టాలను ఎలా మార్పు చేయాలి, ఒకవేళ ఒక భర్త కనుక బాధితుడైతే ఎలాంటి సెక్షన్స్ కొత్తగా పెట్టాల్సి వస్తుంది. ఇదే కాకుండా ఇప్పుడు జనరల్గా 494 బైగామి ఉంది. బైగామి విషయంలో ఒక పురుషుడు అంటే హిందూ పురుషుడు ఒక స్త్రీని మాత్రమే, హిందూ స్త్రీని ఒకరిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే రోజు రోజుకి జనాభా తగ్గిపోతున్నారు భారతదేశంలో. అది కూడా ఈ మధ్య చర్చ వచ్చింది. ఒక ప్రముఖ వ్యక్తి నాతో ఆ మాట అన్నారన్నమాట. ఇప్పుడు ముస్లిమ్స్కి 4 పెళ్లి చేసుకోవచ్చు కదా, అలాగే మనకు బైగామి ఎందుకు అంటే ఆ విధంగా చర్చ కూడా జరగాలి అనేది నేను చెప్తా ఉన్నాను. అది నా అభిప్రాయం కాదు, ప్రజలందరి అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఒక ఈ రోజుల్లో పిల్లల కంటే పెద్ద పని ఒకళ్ళకి అనేసరికి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, అది ఎవరైనా సరే. అంటే ఇక్కడ 494 అమెండ్మెంట్ చేయాలని కాదు, కొన్ని అనివార్య కారణాల వల్ల ఇన్ఫెర్టిలిటీ జరిగినప్పుడు లేకపోతే ఇంకే సందర్భంలో చెప్పిన ఇద్దరికి వెసులుబాటు కల్పించాలి. ఎందుకంటే అలా కాకపోతే 2047 నాటికి మొత్తం భారతదేశంలో వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చాలా తగ్గిపోతారు రోజు రోజుకి. ఎందుకంటే లేదు, జనాభా ఫెర్టిలిటీ లేదు. ఈ రోజు ఫెర్టిలిటీ రేట్ తగ్గుతోంది కాబట్టి ప్రతి ఒక్కరు ముగ్గురిని కనండి అనేది నినాదం కూడా వస్తుంది. కరెక్ట్ ఎలాగంటది ఒక మహిళ? కంటం అంటే కష్టం కదండి. ఈరోజు తినే ఫుడ్ వేరు, జంక్ ఫుడ్ వేరు, తినే వాతావరణం వేరు, స్ట్రెస్ వేరు. ఇప్పుడు ఈ మధ్య డింక్ అనేది వచ్చింది, నో కిడ్స్ అని. అందరూ అలా తయారవుతుంటే ఇక పిల్లలు ఎవరు వస్తారు? భారతదేశ భవిష్యత్తు ఏ విధంగా వెళ్ళాలి? లేకపోతే మిలిటరీలో జాయిన్ అయ్యే సైన్యం అన్న కావాలి కదా, కనీసం వ్యవసాయం చేసే రైతులు కావాలి కదా. రేపొద్దున ఎవరు చేయాలి? ఏది భారతదేశ పరిస్థితి ఏంటి? జనాభా వృద్ధులు ఏం చేయగలుగుతారు అండి? రేపొద్దున అంతా 2047 నాటికి వృద్ధుల సంఖ్య భారతదేశం విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది, తీవ్రంగా పెరిగిపోతుంది. దాంతో ఇప్పుడు ఈ మధ్య మనం అంటే నేను జనరల్గా చెప్తాను, ఈ మధ్య తినే ఫుడ్ వల్ల ఎన్నో రకాల దుష్ఫలితాలు. 25 yearsకి బీపీలు, 27 yearsకి హార్ట్ అటాకులు, 18 yearsకి షుగర్లు, ఏంటండి ఇవన్నీ? ఇప్పుడు పురుష కమిషన్ అనేది ఏం చేయాలంటారు? ఎలా కన్స్ట్రక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పుడు సేమ్ మహిళా కమిషన్ ఎట్లయితుందో, మహిళల హక్కుల కోసం మహిళా కమిషన్ ఎట్లయితుందో పురుషుల హక్కుల కోసం ఒకటి ఉండాలి. ఇప్పుడు అతుల్ సుభాష్ లాంటి ఆయన ఉన్నాడు, ఆయన ఎవరు కంప్లైంట్ చేయాలి?
ఎవరు కంప్లైంట్ చేసినా అందరు నవ్వారని అతనే చెప్తున్నాడు. జడ్జి కంప్లైంట్ చేస్తే ఎప్పుడు చచ్చిపోతామని ఎవరు అన్నారని కామెంట్ చేయడం జరిగిందని, పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు నవ్వారని చెప్పి. ఎక్కడ ఒక పురుషుడికి ఏదైనా కష్టం కలిగితే ఎవరికి చెప్పుకుంటాడు, ఎక్కడ కంప్లైంట్ చేస్తారు, చట్టపరంగా ఏం జరుగుతూ ఉంది. ఒక మహిళ నన్ను పెళ్లి చేసుకుంటాడని చెప్పి మోసం చేస్తే కంప్లైంట్ ఇస్తే 376 అది రేప్ సెక్షన్ పెట్టి అతను లోపలేస్తారు. అలాగనే ఒక మహిళే కనుక ఇతను మోసం చేస్తే, ఇతను మోసపడితే పెళ్లి చేసుకున్నా అని చెప్పి ఇతను మోసం చేసి ఇతను ఎక్కడ కంప్లైంట్ చేయాలి? లేదు కదా, లాస్ లేవు కదా. సో అంటే ఇలాగ జరుగుతూ ఉంది. అంటే దీనికి కూడా ఇప్పుడు ఏదైతే ఆర్టికల్ 14 ప్రకారం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా అనేది ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనకి ఆ విధంగా ఏదైనా పురుషుల హక్కుల కమిషన్ ఏర్పాటు చేస్తే కనీసం ఆమెకు శిక్ష పడాల్సిన అవసరం లేదండి. శిక్షణ పడతా లేదా అనేది అది వేరే విషయం. కనీసం దీని గురించి అతను చెప్పుకునే ఒక బాధ, అరే నాకు ఒక కమిషన్ రక్షణగా ఉంది, నేను వెళ్ళి కమిషన్లో ఇస్తే కనీసం పిలిపిస్తారు కదా, పిలిచి ఏం జరిగిందమ్మా ఏంటి ఇలాంటి చెయ్యొద్దని చెప్తే అతనికి ఒక భరోసా వస్తుంది, అతనికి ఒక ఆత్మవిశ్వాసం పెరుగుద్ది, ఒక సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తారండి, తల్లిదండ్రులు ఏం చెప్తారు, ఫ్రెండ్స్ ఎవరు ఆయన 24/7 ఆయనతో ఉండరు. ఇప్పుడు ఈ రోజులు ఎవరు బిజీ వాళ్ళకే ఉంది, ఏదో ఫోన్లో మాట్లాడుకుంటూ 2 నిమిషాలు చెప్పగలుగుతాం. మాలాంటి లాయర్ ఎంత టైం ఇస్తాం మేమైనా, ఒక హాఫ్ అన్ అవర్ పావు గంట లేకపోతే ఇవ్వగలుగుతాం. 24 hours ఆయనతో ఉండలేం కదా, ఆయన ఎంత ఫీజు ఇచ్చినా కూడా ఆయనతో ఉండలేం కదా. సో ఇలాంటి ఒక వెసులుబాటు కల్పించాలి. ఒక మహిళ పైన కంప్లైంట్ ఇస్తే అసలు ఏం జరిగిందనేది కనీసం ఎంక్వైరీ కమిషన్ అని ఉండాలి కదా. సో నేనైతే అది డిమాండ్ చేస్తాను, ఫస్ట్ కాంచి కూడా అదే డిమాండ్ చేస్తాను. అప్పుడు ఇలాంటివి జరిగితే ప్రజల్లో మార్పు వస్తుంది. ఇది కేవలం ఒక పురుషులకనే కాదండి. ఇప్పుడు ఒక అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య చనిపోతే కుటుంబ పెద్దగా అన్నయ్య చనిపోతే అక్కడ ఉన్న మహిళలు కూడా బాధపడతారు. అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి వాళ్ళు కూడా బాధపడతారు కదా, అంతే కదండి. సో ఇట్లా కుటుంబం నాశనం అయిపోతుంది. ఇప్పుడు అతుల్ సుభాష్ అనేది చనిపోయినప్పుడు ఆయనకి సిస్టర్స్ ఉంటారు, సిబ్లింగ్స్ ఉంటారు, వాళ్ళు ఎంత సఫర్ అవుతారు, తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతారు, అందులో మహిళలు కూడా ఉంటారు కదా. సో ఇది ఒక్కల కోసం అట్లా కాదు కదా. కాబట్టి ఇప్పుడైనా సరే కొంచెం నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఎంతగా చొరవగా తీసుకోవాలి, అలాగే ప్రజలు కూడా దీనిపైన కొంచెం ఉద్యమం లాగా చేయాలి. అంటే అందరిని అన్నాను నేను, ఎక్కువ శాతం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అవకాశాలు కల్పించాలని నేను ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాను. 10 years నుంచి నేను డిమాండ్ చేస్తాను, ఈ రోజు కూడా అదే డిమాండ్ చేస్తాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఆజాద్ గారు. కంటిన్యూ ద ఫైట్. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ.